నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి బాధలు, వారు పడుతున్నటువంటి ఆవేదన, వారి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా వాటిని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మా ఛానల్ ద్వారా మేము ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. దానికి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి కూడా స్పందన వచ్చింది. అంటే వారికి న్యాయం చేయండి, వారి బాధ వినండి, వారి గోడు అర్థం చేసుకొని వారిని మీరు ఆదుకోండి అని చెప్పి మేము చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో అనేక మంది నుంచి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, వారు పెడుతున్నటువంటి కామెంట్స్ కానీ, నెంబర్లకు కాల్ చేయటం కానీ, నిజంగా మీ ఆదరాభిమానాలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా ఛానల్ తరఫున. అలాగే మీ సమస్యలు ఎంత త్వరితగతిన పరిష్కారం అయితే అంత మంచిది అని మేము కూడా భావిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఒకటే, ఎన్నో బాధలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా వారికి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కానీ, గ్రాట్యుటీ కానీ, ఈహెచ్ఎస్ కానీ, ఈఈఎల్ కానీ, ఇలా ఎన్నో బెనిఫిట్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్నాయి. వారికి సంబంధించి ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి రిటైర్డ్ అయిన తర్వాత వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. మరి ప్రభుత్వం సానుకూలమైనటువంటి విశాల దృక్పథంతో ఆలోచించాలి, ఎందుకు వారిని అంత ఇబ్బంది పెడుతున్నారు అనేది. తాజాగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా లోకేష్ గారు నిర్వహిస్తున్నారు దాదాపు ఎన్నో రోజులుగా. తాజాగా చేసినటువంటి దానికి కూడా ఎంతోమంది వచ్చారు, వారి బాధలు. వారిలో కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా వెళ్ళారట పాపం, సమీపంలో ఉన్నటువంటి ఉద్యోగులు. దానికి సంబంధించి మా బాధను అర్థం చేసుకోండి, నా భార్య హాస్పిటల్లో ఉంది, నా పిల్లోడికి పెళ్లి చేయాలని ఒకరు, నేను కట్టుకున్నటువంటి ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది, ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు రాక, నాకు నేనుగా వైద్యం చేయించుకోవాలి, నాకు మొన్నే హార్ట్ ఆపరేషన్ అయింది, ఫాలోఅప్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఇలా రకరకాల, అంటే అన్నీ కూడా ప్రభుత్వానితో ముడిపడి ఉన్నటువంటి అంశాలే. ఎందుకనంటే ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటివి రావట్లేదు వారికి, అందుకే వారు అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవాలి, ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలేంటి, వాగ్దానాలేంటి, అవి ఒక్కసారి పరిశీలన చేసి వారికి న్యాయం చేయాలనే మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొకసారి రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు పడుతున్నటువంటి ఆవేదన కానీ, ఆందోళన కానీ, వాటన్నిటి మీద మరొక వీడియో చేయటానికి కారణం, కొంతమందికి ఇప్పటికి కూడా జీతాలు రాలా. 5వ తారీఖు వచ్చినా కొన్ని విభాగాల వారికి మాత్రమే జీతాలు వేసింది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోవటం, మిగిలిన పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం కూడా దీనికి ఒక కారణంగా చెప్తున్నారు ఉద్యోగులు. సరే, ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సాధక బాధలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి యొక్క సమస్యల్ని అన్నీ కూడా అర్థం చేసుకొని ఒక మంచి సహృదయంతో వారికి మేలు చేయాలనే మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప కూటమి ప్రభుత్వాన్ని మేమేదో కించపరచడమో లేకపోతే ఏదో వారి మీద బురద జల్లే ప్రయత్నం మాకు లేదు. మంచి చేస్తే మంచి చేసిందని చెప్తాం. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, హెడ్ మాస్టర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలికలకు సంబంధించి ఒక ఉపాధ్యాయురాలు, హెడ్ మాస్టర్ ఆవిడ సుజాత, పిల్లలతో కాళ్ళు ఉత్తించుకున్నటువంటి సందర్భంలో ఆ విషయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నోటీస్కి వెళ్ళగానే సస్పెన్షన్. మంచి పరిణామం, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వీరి పక్షాన్ని కూడా నిలబడాలి అని మేము కోరుకుంటున్నాం, అంతే మా ఉద్దేశం. దీనికి సంబంధించి ఎంతోమంది కామెంట్స్, కొన్ని కామెంట్స్ చదివితే బాధ అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడుతుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి అరణ్య రోదన పట్టించుకునే నాదుడే లేరు. మీ ఛానల్ ద్వారానే న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం, మీరు తప్ప ఎవరు కూడా మా బాధను అర్థం చేసుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మెసేజ్లు కనుక వారు కామెంట్లు చూస్తే,
సార్ నేను రిటైర్డ్ టీచర్ని, ఇంతవరకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఈటీసీ రాలేదు. దయచేసి గవర్నమెంట్పై ప్రెజర్ ఇవ్వండి. ఒక కమ్యూనికేషన్ మాత్రమే ఇచ్చి ఊరుకుంటున్నారు. ఇతను అబ్దుల్ రెహమాన్. ఇలాగా సంపత్రావు, పెన్షనర్స్ను ఇబ్బందులకు గురి చేయటం బాధాకరం, తక్షణం చెల్లింపులు చేయాలి, మీరు ప్రభుత్వం దృష్టికి మా కష్టాలను తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంకొక ఆయన, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అమౌంట్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పెండెడ్ టు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మాకు చెందాల్సినటువంటి డబ్బుని ఇతర దానికి వాడుతున్నారు అనేది ఆయన అభిప్రాయం. ఇకనైనా ప్రతినిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తున్న పార్టీలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. తుది నిర్ణయం మన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లదే. సత్యం ఆయన పెట్టారు. విశ్వ తరుణ్, పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కానీ గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు, గతంలో ఇచ్చిన బెనిఫిట్స్ మాత్రమే అమలు చేయమని కోరుతున్నారు. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇచ్చింది అని గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి పెట్టినటువంటి కామెంట్. శైలేష్, సార్ నమస్తే, నేను 2023లో వీఆర్ఎస్ తీసుకున్నాను, ఇప్పటివరకు నాకు బెనిఫిట్స్ రాలేదు, మాకు ఉచిత పథకాలు రావు అని ఒక ఆయన పెట్టారు. ఈశ్వర్ ప్రసాద్, ప్రతి నెల 1వ తారీఖు జీతం అన్నారు, 3వ తేదీ వచ్చింది, జీతం పడలేదు, పోయిన నెల 8న పడ్డాయి. అంటే వారి ఇప్పుడు ప్రస్తుత ఉద్యోగులు కూడా పెడుతున్నటువంటి కామెంట్స్. నేను ఇంకొక ఆయన మౌలాలి, సయ్యద్ మౌలాలి, నేను 2024 జూన్ నెలలో ఏపీఎస్ఆర్టీసీలో ఉదయగిరి డిపోలో కండక్టర్గా రిటైర్ అయినాను, నాకు రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ ఇప్పటివరకు రాలేదు, ఇబ్బంది పడుతున్నాం, త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ఆయన స్వరూప్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం చేయటం కంటే అడుక్కు తినటం బెటర్, ఆయన అభిప్రాయాన్ని ఆ విధంగా పెట్టారు. అలాగే భూషణ్ రావు, కనీసం మాకు ఎంత రావాలో పే స్లిప్లో తెలియజేయండి, అది చూపించి అప్పు అయినా చేసుకుంటాం. ఈయన బాధ అది. అంటే ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కరి. ఇలా చాలా ఇంకా ప్రభుత్వాన్ని తిడుతూ కూడా ఉన్నాయి, అవి చదవాలని నేను అనుకోవట్లేదు. ఉషా, సార్ నేను ఆగస్టు 2024లో రిటైర్ అయ్యాను, గ్రాట్యుటీ కూడా రాలేదు, కైండ్లీ టేక్ మై రిక్వెస్ట్ సార్. సాంబశివరావు, రిటైర్ ఎంప్లాయీస్ పేమెంట్స్ ? ఇంకో ఆయన పెట్టారు. వెంకటేశ్వర్ రెడ్డి, పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్ మొదలైనవి రావాలి. నాగేశ్వరరావు, మీ వీడియో పవన్ కళ్యాణ్కి పంపండి, కొంచెం ఉపయోగం ఉండొచ్చు. మస్తాన్, చంద్రబాబు గారు ఉద్యోగులను నమ్మించి మోసం చేశారు. ఇలా చాలామంది ఎన్నో రకాలుగా వారి యొక్క బాధలను తెలియజేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంత వారి యొక్క బాధలు వర్ణనాతీతం. ఇంకా జాన్ బాబు, సార్ నేను రిటైర్ అయ్యి 19 నెలలు కావస్తుంది, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా ఇవ్వలేదు, మా పిల్లలకు పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని ఎన్నో ప్లాన్లతో మేము ఉన్నాం, కానీ ప్రభుత్వం డబ్బులు మాకు ఇచ్చే పనిలో లేదు. మా యూనియన్ లీడర్లు పైకి చాలా కబుర్లు చెప్తారు, వాళ్ళ వల్ల మాకు ఉపయోగం లేదు, మీరైనా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మధుసూదన్ రావు ఆయన పెట్టినటువంటి కామెంట్ అయితే చూద్దాం. పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఆవేదనపై కూడా చేయండి సార్, ఒక్కొక్క కానిస్టేబుల్కు మినిమం 4 లక్షల రూపాయలు రావాలి, మేము ఎలాగో అడగలేం, మీ ద్వారా అయినా ఆ విషయాన్ని ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లరని మా ప్రార్థన. ఖచ్చితంగా మీ యొక్క ఈ యొక్క కామెంట్ని పరిగణలోకి తీసుకొని దీని మీద పూర్తి డేటా సేకరించి దీని మీద వీడియో చేయడం జరుగుతుంది. ఇలా చాలామంది ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారు పడుతున్నటువంటి ఆవేదనలు ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా కామెంట్స్ వారు పడుతున్నటువంటి బాధలని తెలియజేశారు. ఇదేదో మేము కావాలని చేసింది కాదు, వారి యొక్క ఆవేదన అర్థం చేసుకొని వారు చేస్తున్నటువంటి కాల్స్ ఆ విధంగా ఉన్నాయి. నిజంగా వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రభుత్వం హోల్డ్లో పెట్టింది. మరి ఎన్నికలకు ముందు ఏమి ఇచ్చారు వాగ్దానం? ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వెల్ఫేర్ అనేది మాకు ముఖ్యం, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్ కాదు కదా, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒక్కటి కూడా అమలు చేయట్లే. దీనికి సంబంధించి ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి యొక్క బాధల్ని తెలియజేస్తున్నారు ఫోన్ చేసి. ఒక ఎంప్లాయీతో మాట్లాడదాం, ఎందుకనంటే వారు రోజుకి ఎలా లేదన్నా ఒక 50 కాల్స్ వస్తున్నాయి మాకు, కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్. బాబు మీరు పట్టించుకోండి, మా ఆవేదన ఇది, మా గోడు ఎవరు వినట్లేదు, మేము కష్టపడి 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు ప్రభుత్వంలో సేవ చేశాం, కానీ ఈ రోజున మేము ఎందుకు పనికి రాకుండా పోయాం అనే అభిప్రాయాల్ని వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
శాస్త్రిగిరి ఆయన రోజుకి 4 సార్లు ఫోన్ చేస్తున్నారు పాపం. ఆయన ఆవేదన అది. సార్ నాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమీ రావట్లేదు, ఆపేస్తున్నారు, మా బాధలు అలాగే ఉన్నాయి. సార్ నమస్తే శాస్త్రిగిరి గారు. నమస్తే అండి. సార్ మీరు డైలీ కాల్ చేస్తున్నారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ ఆవేదన విన్నాం. మీకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్నటువంటి బాధల మీద కూడా వీడియోస్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందిస్తుంది ఖచ్చితంగా. తాజాగా మంత్రి నారా లోకేష్ గారిని కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది కలిసినట్లు తెలుస్తుంది సార్. మీ నోటీసులు ఏమైనా ఉందా? కలిసారని చెప్పారండి మా ఊరు కొంతమంది. ఎంతమంది కలిసినా కానీ మాకు ఎవరు న్యాయం చేయట్లేదు సార్. ఓకే. గవర్నమెంట్ వల్ల మాకేం ఉపయోగం అవ్వలేదండి. ముందు గవర్నమెంట్ లో కూడా సిపిఎస్ చేస్తాను జీపీఎస్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చేయలేదండి. ఓన్లీ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ లోనే లోకేష్ గారు చేస్తారని మేము భావిస్తున్నామండి. నేను మా ఊరు కొంతమంది కలిసారండి. మరి దానివల్ల అవుతుందో మాకు తెలియదండి. ఇది ఎంతమంది అయితే మాకు న్యాయం జరగట్లేదండి. మీ నెంబర్ 1 తోటి మాకు చేస్తారని నమ్మకం వచ్చిందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్లో చేసి ఎప్పుడు రిటైర్ అయ్యారు? నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి. ఇరిగేషన్. ఓకే. ఇరిగేషన్ ప్రాజెక్టు ఏలేశ్వరంలో అండి. రిటైర్మెంట్ 2021 మే నెలలో రిటైర్ అయ్యానండి. ఏ హోదాలో రిటైర్ అయ్యారు మీరు? 2021 మే నెల కాదండి, అంటే మీరు మీ డిజిగ్నేషన్ ఏంటి? క్లాస్ 4 ఎంప్లాయీస్. ఓకే. మీకు గవర్నమెంట్ నుంచి అప్పటి నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ హోల్డ్లో ఉన్నాయి అయితే? హోల్డ్ అంటే అన్ని వచ్చేసేసారు. 2,40,000 గవర్నమెంట్ పెట్టుకుందండి ఇక్కడ. గవర్నమెంట్ పెట్టుకుని అది ఏదో షేర్ మార్కెట్ లో పెట్టండి మాకు 1,095 రూపాయలు ఇస్తున్నారండి 2,40,000. ఎంత అండి ఆ అమౌంట్ ఇచ్చేమని అడుగుతుంటే గవర్నమెంట్ అడగడం మీరు వెళ్ళి అడగంటున్నారండి. అంటే మీ ఒక్కరి బాధే కాదు సార్. ఇప్పుడు శాస్త్రిగిరి గారు, ఇలా రాష్ట్రంలో చాలామంది దాదాపుగా 1000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారు ప్రతి ఒక్కరు గ్రాట్యుటీ రాలేదని కొంతమంది, లీవ్ ఎన్కేష్మెంట్ సంబంధించి ఫైనల్ సెటిల్మెంట్ అవ్వలేదని కొంతమంది, మరి కొంతమంది గ్రాట్యుటీ, ఇవన్నీ చాలా కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదంటే మీరేం చెప్తారు దానికి సంబంధించి? ఏదో ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చింది అది ఆఫ్ చేసింది, ఆ గవర్నమెంట్ వచ్చింది ఇది ఆఫ్ చేసింది, మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది కొన్ని చేసింది ఏదో చెప్తాను తప్ప ఏ గవర్నమెంట్ సర్వీస్ చేయట్లేదండి. ఓకే. పెండింగ్ లో పెట్టేస్తుంది. ఈ గవర్నమెంట్ వస్తుందండి. ముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేశారు, ఆయన కొన్ని పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చారు, ఆయన కొన్ని పెండింగ్ లో పెట్టేశారండి. ఆయనేమో జీపీఎస్ చేస్తాను, జీపీఎస్ చేస్తానండి. ఆ జీపీఎస్ కూడా చేస్తాను అలా ఆయన చేసుకుని కూర్చున్నాడు, అవ్వలేదండి. ఓన్లీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ వచ్చింది ఈయన కూడా ఆలోచిస్తున్నారండి, పట్టించుకోవట్లేదండి. పెళ్లి లేక పిల్లలకు పెళ్లి చేయక అలా ఉండిపోయామండి మేము. చాలా సమస్యలు ఉన్నాయి అయితే మీకు. 10 రూపాయలు అప్పు అడిగితే ఎవరైనా పెన్షన్ ఉందా అని అడుగుతున్నారండి. అయ్యో. 84లో సార్. 1984. 1984 జాయిన్ అవ్వనండి. జాయిన్ అవి ఎన్ఎంఆర్ గా అదే కంటింజెంట్ ఎంప్లాయీగా జాయిన్ చేశారండి. జాయిన్ చేయమన్నారు. రోజుకి అలా 3 సంవత్సరాలు చేసేకనగా 238 బేసిక్ ఒకటి ఉందండి, అది ఇచ్చారండి. అది ఇచ్చి ఏదో నాటు ఇచ్చారండి. సరే సార్, ఇప్పుడు ఓకే, మీరు ఈ వీడియో ద్వారా మా ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఏమన్నా చెప్పుకోదగింది ఉందా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? చెప్పడం ఏంటి సార్, మాకు పెన్షన్ ఇప్పించాలి సార్ గవర్నమెంట్. ఓకే. దానికి పెన్షన్ ఇప్పితే మేము పిల్లలు వెతికించుకోవడానికి, పిల్లలు పెళ్లి చేయడానికి, ఏదైనా చిన్న గూడు పెట్టుకోవడానికి ఉంటుందండి. అది ఇప్పించాక మేము సావాలి తప్పని ఇంకేం దారి లేదండి. మాకు ఆత్మహత్య చేసుకోవాలండి కదా మేము గవర్నమెంట్ గురించి. వద్దులేండి, అటువంటి ఆలోచన వద్దు. ఎందుకంటే ప్రభుత్వం స్పందించాలనే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఒక్కరి సమస్య కాదు, రాష్ట్రంలో వేలాది మంది అలాగే లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు సమస్య ఇదే. వారికి టైంకి 37 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రతి వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు మా దాంట్లో. అవును. 37 సంవత్సరాలు సర్వీస్ చేశాను సార్ నేను. అవును. 84 నుంచి 2021కి ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకోవాలి. అవును అవును. 37 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు పెన్షన్ లేదంటున్నారండి. సీట్ వచ్చారండి. అవును. ఫాల్ట్ ఎన్జిఓస్ లో కూడా ఫాల్ట్ ఉందండి. అవును. మరి కాదండి, ఉద్యోగ సంఘాల నాయకులు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మీకెందుకు మేము ఉన్నామని చెప్తున్నారు, ఏం చేయట్లేదు అంటారు వాళ్ళు? దొంగలని నాయకులు.
గవర్నమెంట్ దగ్గర ఏదో పొందుతారండి, మెప్పు పొంది వాళ్ళ దగ్గర ఏదో అది మీకు ఇస్తా అంటే ఆ మాటలు అమ్మేసి వాదాలు ఉన్నాయి కదని ఇప్పుడు తప్పండి, కార్లో పెరుగుతున్నట్టు తప్పాళ్ళు మా దగ్గర డబ్బులు వచ్చి చేసుకుని జేఎస్సీ అంటారండి. జేఎస్సీ ఏం చెప్తుంది? ఏమీ లేదండి. హైదరాబాద్ విజయవాడలో కూర్చొని కౌలు చెప్పుకుని రాజ్యాలు తిరిగి వచ్చేస్తారండి. వాళ్ళ న్యాయం జరగదండి. మీ నెంబర్ 1 ఛానల్ చేపదని మా నమ్మకం కలిగిందండి. మీరే చేయాలండి మాకు. తప్పకుండా సార్, మీకు న్యాయం జరగాలి. మీరు పడుతున్న బాధలన్నీ కూడా త్వరలోనే తీరాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు ఎలాంటి బాధపడొద్దు. ప్రభుత్వం నోటీస్కి మేము తీసుకెళ్తూనే ఉన్నాం వీడియోల ద్వారా. ఖచ్చితంగా మీకు త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే దీని అంతటికీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మేము కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రుణపడి ఉంటాం సార్ మేము. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాం. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే. అది ఆయన ఆవేదన. అంటే వారికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటిని కూడా ప్రభుత్వం హోల్డ్లో పెట్టి ఇవ్వకపోవటం. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధ అదే. మేము ఏం పాపం చేసాం, మాపై ఎందుకు ఈ యొక్క వివక్ష, ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఇక్కడ మాకే ఎందుకు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్నే వారు నిందించట్లా, నిలదీయట్లా. వైఎస్ఆర్సీపీ కూడా అలాగే చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మా ఛానల్ ద్వారా మరొక్కసారి ప్రభుత్వానికి, కూటమి పెద్దలకు వారి సమస్యలను వినండి, అర్థం చేసుకోండి. మీకు తెలుసు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కొంతమందికి జీతాలు రాని పరిస్థితి అని ఆవేదన విన్నాం. ఇలా ఎంతోమంది, అందరితో మాట్లాడించాలంటే అవదు సార్. నేను మాట్లాడతా ధైర్యంగా, ప్లీజ్ సార్ నాకు అవకాశం ఇవ్వండి, మా బాధలు చెప్పుకుంటాం, మీ ఛానల్ ద్వారా న్యాయం జరుగుద్దని భావిస్తున్నాం, మాకు ఒక విశ్వాసం ఉంది, మీరు అర్థం చేసుకోండి అని రోజు ఫోన్ల మీద ఫోన్లు. ఆ కామెంట్ చూస్తేనే అర్థమవుతుంది. మేము చేసినటువంటి ఆ వీడియోస్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి చేస్తున్నటువంటి వీడియోస్లో వారు పెడుతున్నటువంటి కామెంట్స్లో వారి ఆవేదన స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కూటమి పెద్దలకు మరొకసారి మేము విన్నవించుకుంటున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మీరు దయచేసి వారి బాధలను అర్థం చేసుకొని వీలైనంత త్వరలో వారికి రావాల్సిన వాటిని విడుదల చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వారి బాధలను వినండి, వారి ఆవేదన అర్థం చేసుకోండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. భార్యకు వైద్యం చేయించాలి, అలాగే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లులు కట్టుకోవాలి, ఆయనకు రిటైర్డ్ ఎంప్లాయీ వైద్యం చేయించుకోవాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి, మరెన్నో సమస్యలు. వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల పోషణకు వారే దిక్కు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి మేము కోరుకుంటున్నాం, న్యాయం చేయండి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంతంలో ఏదైనా జరుగుతున్నటువంటి